ఈ వీడియోలో తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో మెయిన్గా తెలంగాణలో ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ ఫైనల్ ఇయర్స్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో మనకు తెలంగాణ గవర్నమెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా స్టూడెంట్స్కి మీరు ఒకటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అనుకుంటారు, కానీ చాలా కామన్ ఎంట్రన్స్ ఉంటాయి. సో మీరు ఒకటి ఇంట్రెస్ట్ కాకపోయినా వేరే కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ ఈ వీడియోలో మీరు ఏ కామన్ ఎంట్రన్స్ రాయాలి, దాంట్లో చేరితే మీరు ఎలాంటి కోర్సెస్కి ఎలిజిబుల్ ఉంటుంది, అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా మీరు ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు ఈ ఎంట్రన్స్ కాకపోయినా వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్న రాసి నేను ఆ కోర్సెస్లో జాయిన్ అవుతా అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ ఒక 7 to 8 కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ కామన్ ఎంట్రన్స్ వచ్చేసి ఎడ్సెట్. సో ఇక్కడ ఎడ్సెట్ ఎందుకంటే మీరు ఎవరైతే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, సో ఈ ఎలిజిబిలిటీ గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తా. జస్ట్ మనం కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అది రాస్తే ఏ కోర్స్ మనం చేయొచ్చు అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఎడ్సెట్ అండి. సో ఈ ఎడ్సెట్ ఎందుకు రాస్తారంటే ఎవరైతే టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటుందో, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు, లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2 years కోర్స్ ఉంటుంది. సో అది జాయిన్ అవ్వాలంటే రెగ్యులర్ మోడే. సో 2 years కోర్స్ ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. ఓన్లీ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ దేని పర్పస్ అదొకటే చెప్తా. అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా నోటిఫికేషన్ కావచ్చు, ఎలిజిబిలిటీ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అన్నీ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సెకండ్ పాయింట్ వచ్చేసి డీసెట్. సో తెలంగాణ టీజీ డీసెట్. ఈ ఎగ్జామ్ ఎందుకు రాయాలంటే ఎవరైతే టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు బీఎడ్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్, కానీ డీసెట్ అనేది బీఎడ్ కన్నా చిన్నది. సో ఎవరైతే ప్రైమరీ లెవెల్లో టీచర్ అవ్వాలనుకుంటున్నారో సో ఈ డీసెట్ రాయడం వల్ల మీరు 2 కోర్సెస్కి ఎలిజిబుల్ ఉంటుంది. డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో మీకు తెలిసే ఉంటుంది డిఎడ్ అన్నా, టీటీసీ అన్నా, డైట్ అన్నా ఒకటే. సో ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో మీరు డిఎడ్ చేయాలి. డిఎడ్ అన్నా వేసుకోవచ్చు, బీఎడ్ అన్నా వేసుకోవచ్చు. సో వీటి గురించి అప్కమింగ్ వీడియోస్లో చేస్తా. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో మీరు జస్ట్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు రాయాలో తెలుసుకుంటే సరిపోతుంది. సో డీసెట్ వచ్చేసి 2 కోర్సెస్, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిపిఎస్ఏ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో అవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ సిపి గెట్. సో సిపి గెట్ ఎందుకంటే ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు, బీటెక్ చేసిన వాళ్ళు, మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ కోర్సెస్, సో ఇక్కడ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటుంది దీనికి, నాట్ ఓన్లీ నార్మల్ డిగ్రీ. సో మీరు వీటిని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఒక 8 to 9 యూనివర్సిటీస్ ఉన్నాయి తెలంగాణలో. అందులో మీరు రెగ్యులర్గా పీజీ చేయాలనుకుంటే ఈ ఎగ్జామ్ రాయాలి. సో పీజీ కోర్సెస్ అండ్ మెయిన్ పాయింట్ ఇక్కడ బీఎడ్ చేసిన తర్వాత ఎంఎడ్ చేసుకోవడానికి కూడా ఈ ఎగ్జామ్ రాయాలి. ఇందులో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో ఇంకా బీపెడ్, సో బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మీరు ఎంపెడ్, సో హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ చేయాలనుకుంటే సిపి గెట్ రాయాలి. సో ఇది సిపి గెట్కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పీజీ సెట్. సో ఈ పీజీ సెట్ ఎవరికంటే ఎవరైతే బీ ఫార్మసీ అండ్ బీటెక్ వాళ్ళకు. సో మీరు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసుకుందాం అనుకున్నా, బీటెక్ వాళ్ళు ఎంటెక్ చేసుకుందాం అనుకున్నా మీరు ఈ పీజీ సెట్ ఎగ్జామ్ రాయాలి. సో అందులో మళ్ళీ గేట్ జీప్యాట్ వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు జస్ట్ మీ జీప్యాట్ కావచ్చు, గేట్ స్కోర్తోని మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంబైన్డ్ నోటిఫికేషన్ ఉంటుంది. సో అందరూ పీజీ సెట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇది ఎగ్జామ్. నెక్స్ట్ ఫిఫ్త్ ఐసెట్. సో ఈ ఐసెట్ ఎందుకు రాయాలంటే ఎవరైతే డిగ్రీ కావచ్చు, బీటెక్ తర్వాత మీరు లైక్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ చేద్దాం అనుకుంటే మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 6th పీఈ సెట్. సో పీఈ సెట్ అంటే ఎవరైతే లైక్ మీకు గేమ్స్ మంచిగా వచ్చు, మీరు ఫిజికల్ గేమ్స్ కావచ్చు, ఇలాంటి ఇంట్రెస్టెడ్ ఉంటే మనకు కూడా ఈ పీఈ సెట్ ద్వారా 2 కోర్సెస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అదొక కోర్స్ ఉంటుంది. ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటే బ్యాచులర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఇక్కడ 2 కోర్సెస్ ఉంటాయి. సో మనకు ఎవరైతే గేమ్స్ కావచ్చు, మీకు పీఈటీ సార్స్ అవ్వాలనుకుంటారో, లేదంటే ఏమైనా అకాడమీ పెట్టుకుందాం అనుకుంటారో, మీకు గేమ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఈ పీఈ సెట్ ఎగ్జామ్ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇది 6th. సో 7th లా సెట్. సో ఎవరైతే లాయర్ అవ్వాలనుకుంటున్నారో లా సెట్ ఎగ్జామ్ రాయాలి. సో ఇక్కడ లా సెట్కి
2 క్రైటీరియాస్ ఉంటాయి. ఒకటి ఇంటర్మీడియట్ బేస్ మీద 5 year LLB ఉంటుంది, అండ్ డిగ్రీ ఆర్ బీటెక్ ద్వారా మీరు వెళ్తే 3 year LLB ఉంటుంది. సో LLB తర్వాత మీకు పీజీ LSET ఉంటుంది. పీజీ అంటే 3 year 5 year తర్వాత 2 year LLM ఉంటుంది. సో LLM మనకి ఇందులో అవసరం లేదు. లాసెట్ ద్వారా 2 courses ఉంటాయి, 3 year LLB 5 year LLB. సో ఇది లాసెట్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్, సో మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చే ఉంటుంది. సో మీరు బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారా, డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారా, పీజీకి వెళ్దాం అనుకుంటున్నారా, ఎంటెక్, ఎం ఫార్మసీయా, నెక్స్ట్ ఎంబీఏ, ఎంసీఏ, నెక్స్ట్ పీఈసెట్ ద్వారా బీపెడ్, డీపెడ్, నెక్స్ట్ లాసెట్, లాయర్ అవ్వాలనుకుంటున్నారా. సో మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ కావచ్చు, ఆల్రెడీ కోర్సెస్ అయిన వాళ్ళు, మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళేటప్పుడు మీకు ఏ కోర్స్ అంటే ఇష్టం, మీరు ఎలాంటి గవర్నమెంట్ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారు, లేదంటే ఈ కోర్స్ అంటే నాకు ఇష్టం. సో ఫస్ట్ డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారా, లేదంటే 2 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారా, 3 రాస్తారా, అది మీ ఇష్టం. సో ఫస్ట్ ఈ ఎగ్జామ్ దాని పర్పస్ ఏంది తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎలిజిబిలిటీ, ఎవరు ఎలిజిబుల్, ఏ కాలేజెస్ ఎక్కడ ఉంటాయి, ఎన్ని కాలేజెస్ ఉంటాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో చేస్తాం. ఫస్ట్ మనం బేసిక్ పాయింట్ ఏంది, ఏ ఎగ్జామ్ దేని పర్పస్ తెలుసుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మీకు లైక్ ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో అండ్ ఎవరైతే పాస్డ్ అవుట్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో, మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో జస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ మనకు తెలుస్తుంది. సో ఎక్కువ స్టూడెంట్స్ ఏ ఎంట్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, సో ఎక్కువ మంది దేనికోసం చూస్తున్నారు, ఏ కోర్సెస్ కోసం ఎక్కువ మంది చూస్తున్నారో తెలుస్తుంది. సో దట్ మీకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా ఇస్తానండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించింది కాలేజెస్ కావచ్చు, అన్ని పీడిఎఫ్స్ లింక్స్ మనకు షేర్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మనకు మార్చ్లో ఈ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఈ నోటిఫికేషన్లో మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ ఉంటుంది, నెక్స్ట్ ప్రతి ఎగ్జామ్ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అప్లికేషన్, నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్. కౌన్సిలింగ్ ద్వారా మీ యొక్క ర్యాంక్ ప్రకారంగా, మీ క్యాస్ట్ పరంగా, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ పరంగా మీకు ఏదో ఒక కాలేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 steps ఉంటాయి. ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు అప్లై చేసుకోవాలి. అప్లై అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత మీకు రిజల్ట్స్, కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటాయి అన్ని కౌన్సిలింగ్స్కి. సో మెయిన్గా ఇక్కడ కాలేజెస్, సో మీరు ఏ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ కాలేజ్ ఎలా ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది, సో ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా ఈ ఛానల్ ద్వారా మీకు అన్ని డౌట్స్ అయితే క్లారిఫై ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ కింద ప్రొవైడ్ చేస్తానండి. లైక్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించినవి అన్ని పీడిఎఫ్స్ కావచ్చు, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి సంబంధించిన పీడిఎఫ్స్ కావచ్చు, అన్నీ మీ టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి. సో మీరు అవి డౌన్లోడ్ చేసి కూడా చూడొచ్చు. సో ఇప్పుడు జస్ట్ 1 పాయింట్ ఏంటంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన ఎడ్సెటా, డీసెటా అవి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ మనకు అందరికి అర్థమవుతుంది. సో స్టూడెంట్స్ ఎక్కువ మంది దీనికి ప్రిఫర్ చేస్తున్నారు, లేదంటే దీనికి ప్రిఫర్ చేస్తున్నారని ఒక ఐడియా వస్తుంది. సో ఈ 7 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతానండి. ఓన్లీ ఏమన్నా ఎక్స్ట్రా డౌట్స్ కావచ్చు, మెయిన్ డౌట్స్ ఉన్న వాళ్ళు మీరు కాల్ చేయొచ్చు ఎనీ టైం. సో దానికి సంబంధించిన లింక్ కూడా కిందనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.